కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ఉండడానికి వెళ్ళాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు మనసు బాగోలేక అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఆయనకి ఎంతో ప్రశాంతత దొరికింది. ఒక చెట్టు కింద కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడంలో పడిపోయాడు. ఇక తనకి తెలియకుండానే ఆయన మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. దురదృష్టవశాత్తు అదే సమయంలో జర అనే పేరుగల ఒక వేటగాడు ఆ అడవిలో వేట కోసం అన్వేషిస్తున్నాడు. అప్పుడు అతడికి సరస్సులో ఎవరో నీళ్లు తాగుతున్న శబ్దం వినిపిస్తుంది. అది జింక అనుకుని విషపూరితమైన బాణాన్ని ప్రయోగించాడు. కాని బాణం తగలగానే అతడికి బాధతో కూడిన ఒక మనిషి ఆర్తనాదం వినిపించింది. అతను పరుగున ఏ దిశగా బాణం ప్రయోగించాడో ఆ దిశగా వెళ్తాడు. అప్పుడు కనిపిస్తుంది దేన్నైతే అతడు లేడీ అనుకున్నాడో అది లేడీ కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి అరికాలు. జర అనే ఆ వేటగాడికి చాలా బాధ కలిగింది. అతడు శ్రీకృష్ణుడికి అనేక రకాలుగా ప్రాధేయపడుతూ క్షమాపణలు అడుగుతాడు. అతడు తాను చేసిన దానికి చాలా పశ్చాత్తాపడ్డాడు. తెలుసా, అప్పుడు రాక్షసుల్ని సంహరించేవాడు మధుసూదనుడు ఏం చేశాడో గోపాలుడికి అర్థమైపోయింది. ఆయన జీవితానికి అంతిమ గడియలు ఆసన్నమయ్యాయని. ఆయన జరాని క్షమించేశాడు. తన హత్య పాపం మరియు కళంకం నుంచి ముక్తుడిని చేసి అతన్ని ఆశీర్వదిస్తాడు. ఇలా తప్పు ఒప్పుకొని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగినట్లయితే ఎవరైనా సరే క్షమించగలుగుతారు. మీరందరూ కూడా మీ తప్పుని స్వీకరించండి. అలాగే మీ అధ్యాపకుడికి ఈ వాగ్దానం చేయండి, ఇంకా ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయమని. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆయన కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. మీ గురు శిష్యుల బంధం మెల్లమెల్లగా గాడిలో పడుతుంది. అందుకు మీరు మీ గురువు మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయినా ఆయన కోపం గోవిందా మీద కదా. తప్పు చేసింది వాడే అనుభవిస్తాడు, మేము కాదు. కాని వాడు మా స్నేహితుడు. నిజమైన స్నేహితులు ఎప్పుడు కష్టకాలంలో తోడు వదలకూడదు. పైగా స్నేహితుడితో చెడుని మానిపిస్తారు. ఉద్ధవ్ సరిగ్గా చెప్పాడు. గోవిందా చేసిన ఈ ఒక్క తప్పు కోసం తనతో కటువుగా ప్రవర్తించడం, అతడి స్నేహాన్ని వదిలేయడం, ఇది కూడా మంచి విషయం కాదుగా. గుర్తు చేసుకోండి, నీటి కొరత సమయంలో తను బావి దాకా నీళ్లు తీసుకొచ్చి మనందరికీ సహాయం చేశాడు. గోవింద చెడ్డవాడు కాదు. నిజమేంటంటే తప్పులెప్పుడూ మనల్ని చెడ్డవాళ్లని చేయవు. ఒక మనిషి తప్పుల్ని బట్టి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం, అతడి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, అతడి గురించి అంచనా వేయడం ఇదేమీ మంచి విషయం కాదు. వ్యక్తి మీద కాకుండా మనం ఆ పరిస్థితుల మీద దృష్టి సారించాల్సి ఉంటుంది. ఏ పరిస్థితిలో ఆ తప్పు జరిగిందో, తప్పుల వల్ల ఒక మనిషిని వదిలేయడం ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఒకవేళ ఎవరైనా తప్పుదారిలో నడుస్తున్నా కూడా వాళ్ళని అలా వదిలేయడం కాకుండా వాళ్ళని మనం మంచి దారిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అందుకని ఈసారి మీరు గోవిందాను కలిసినప్పుడు ఎలాంటి వ్యతిరేకతను కనబరచొద్దు. అందరూ యథా ప్రకారం అలాగే మాట్లాడండి, ఇంతకు ముందు మాట్లాడినట్టే. అలాగే సాయి.